హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి మన ప్రభువును ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవడానికి ఎంతో శ్రేష్టమైన సమయం ఇది. చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం రండి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మరొకసారి నీ పాద సన్నిధిలో కనిపెట్టుకున్నాము. మా జీవితంలో నాయన నిన్ను ఘనపరచువారిగా, నీ కొరకు జీవించేవారిగా, నీ చేత హెచ్చించబడి వారిగా ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మనం బ్రతికే బ్రతుకు మనం నమ్మిన దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి. ఇవాళ చాలామంది లోకంలో గొప్పగా బ్రతకాలని ఆశపడుతున్నారు, గొప్ప వాటి కొరకు ఆశిస్తున్నారు, గొప్పవాడైనట్టుగా కనబడాలని గొప్ప గొప్ప మాటలతో. ఈరోజు మీడియా ఉంది కదండి, హైప్ అంటారు చూడండి. ఈ మీడియాను వాడుకొని అడ్వర్టైజ్ అయిపోవడానికి, అందరికీ ఎరుకలోనికి రావడానికి, ఎక్కువ సార్లు ఎక్కువ చోట్ల తాను కనబడితే తాను గొప్పోడిని అయిపోతాను అనే రీతిగా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు కొంతమంది చాలా గొప్పలు చెప్పుకుంటారు, కానీ అసలు ఏముండదు అక్కడ. ఖాళీ డబ్బా గొప్ప శబ్దం చేస్తుందండి, నిండుకుండా తొణకదు. దేవుని సన్నిధిలో మనం దీనులమై బ్రతికినప్పుడు మనల్ని మనం గొప్ప చేసుకోవాల్సిన అవసరం లేదు. గొప్ప చేయటం ఆయన పని, తగ్గించుకోవటం మన పని. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని ప్రభు చెప్పాడు కదా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో 9వ వచనంలో సీమోను అనే ఒక మనుషుడు ఉన్నాడు చూడండి. సీమోను అనే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. హల్లెలూయా. ఎందుకు అనాలి ఇప్పుడు? ఇది అంత భయంకరమైనది. చేసేది గారడీ పని. గారడీ అంటే ఏంటండి? లేనిది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు మాయలు మంత్రాలతో చేసినట్టు చూపించడమే. నాకు ఇంకా చిన్నప్పుడు విషయం ఒకటి గుర్తుంది. చిన్నప్పుడు ఏదో సరుకులు తెమ్మని మా అమ్మగారు పంపిస్తే దారిలో బుడుబుడు గారడీ చేస్తుంటే చాలామంది జనం చుట్టూ వెళ్తే నేను ఒకసారి తొంగి చూశాను ఏంటని. ఓ డబ్బాలో ఇన్ని రాళ్ళు వేసి డుడు అని ఇలా పడేస్తే అన్ని డబ్బులు అయిపోయినాయి. అబ్బా, నేను అస్తమాన అమ్మన నాన్న డబ్బులు అడిగితే ఇవ్వటం లేదు, ఈ మంత్రం ఏదో నేర్చుకుందాం అన్నట్టు. ఓ చిన్న వయసు అంటే 8 to 10 years ఉంటాయి ముఖాలు అనుకున్నాను. కానీ ఆ కాసేపట్లో ఇది అయిపోయాక వాడు గుడ్డపరిచి అందరినీ డబ్బులు వేయమంటున్నాడు. అందరూ విరాళాలు తీసిరేస్తున్నారు. దాని కానుక ఏదంటే జాలిపడి వాడికి చేసిన పనికి సంతోషపడ్డవాళ్ళు కొన్ని డబ్బులు పడేస్తున్నారు, చిల్ల డబ్బులు. నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక మా అమ్మగారిని అడిగా, అమ్మా, రాళ్ళు డబ్బులు చేసుకోగలుగుతున్నాడు కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుక్కుంటున్నాడు? రాళ్ళన్నీ డబ్బులు చేసుకుంటే బోల్ డబ్బులు ఉంటాయి కదా అతనికి అని అడిగాను ఇన్నోసెంట్గా. అది గారడీరా, నిజం కాదు. చూసారండి, కంటికి కనబడించేవన్నీ నిజం కాదండి. విభ్రాంతి కలుగు చేసేవన్నీ మాయలు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మాయలు చేయలేదండి ఆయన. వాట్ హీ డిడ్ వాస్ ట్రూ. నాకు ఒక సూచక క్రియ చేయి అన్నాడు హేరోదు. కానీ ప్రభు అన్నాడు చేయలేదు. సూచక క్రియ చూస్తానికి అద్భుతం కలిగజేసేది ఏదన్నా చెయ్యి. నిజంగా కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడే కానీ కుంటివాడికి కాళ్ళు వచ్చినట్టుగా చూపించలేదు ఆయన.
నిజంగా అంధుల దృష్టి కళ్ళు ఇచ్చాడే కానీ వాళ్ళకి కళ్ళు ఇచ్చినట్టు కనపడి మళ్ళీ కళ్ళు మూసుకుపోయినాయి అని చెప్పలేదే. ఈ రోజున మాయలు, మంత్రాలు, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా హెచ్చించుకోవటం అనేది లోకంలో ఎప్పుడూ ఉన్నది, క్రైస్తవ లోకంలో కూడా చూస్తున్నామండి. చాలా విచారకరమైన విషయం ఇది. ఈ గారడీ వాడు ఆ సమరయలో గారడీ పనులు చేస్తూ తానెవడో గొప్పవాడని చెప్పుకుంటూ ఉన్నాడు. తన్ను తాను చెప్పుకునేవాడు గొప్పవాడైపోతాడా? నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటే అజ్ఞానం అండి అది. ఒకవేళ ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, కొన్ని రోజులు నమ్ముతారు, కానీ మీ బండారం బయటపడక తప్పదు. లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి? ఏమీ లేకపోయినా ఎన్నో ఉన్నట్టు చెప్పుకునే వారిని ఎంతోమందిని మేము ఈ రోజుల్లో చూస్తున్నాం. ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నా, నేను ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాను అంటారే కానీ ఫలానా కంపెనీలో నేను ఒక స్వీపర్ను, వాచ్మెన్ను అని చెప్పరు. డైరెక్టర్ అన్నట్టుగా మాట్లాడతారు. కంపెనీ పేరు చెప్పుకుంటారే కానీ తన వృత్తి పేరు చెప్పరు. ఏమొచ్చింది ఇందులో? చిన్న పని అయితేనేమి, పెద్ద పని అయితేనేమి, మనుషులు మనల్ని మంచోడు, గొప్పోడు అనుకుంటేనేం పోయింది? పోనీ చిన్న పని చేస్తున్నాడు, కూలోడు అనుకుంటే ఏం పోయింది? ఏం పోదు. ఏంటండి? మనుషుల మన్ననలు పొందాలనే ఆశ, మనుషుల దృష్టిలో గొప్పవారిగా ఉండాలనే ఆశ, మనుషులు మన గురించి ఏదేదో అనుకోవాలనే ఆలోచన అపవాది దండది. వాడు హెచ్చించుకునేవాడు. వాడికి చిన్న పని పెట్టాడు దేవుడు, ఆరాధించే పనిని. దాన్ని గొప్ప చేసుకొని నేను దేవుడితో సమాధానం అంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి అదేనండి మనుషులతో గొడవ. ప్రతి మనుషుడు డంబములాడేవాడిగా ఉన్నాడు, గొప్పలు చెప్పుకునేవాడిగా ఉన్నారు. డంబాలు పలుకుతున్నాయి వారి నోరు ఎత్తితే చాలు నన్ను గురించి నేను చెప్పుకోవటమే, నా గొప్పలు నేను చెప్పుకోవటమే. ఐఎమ్ సారీ అండి, నేను ఇక్కడ యేసు ప్రభు పక్షంలో నిలబడ్డప్పుడు నన్ను గురించి నేను చెప్పుకోవడానికి ఇక్కడ లేను. నా యేసయ్య మాటలు చెప్పడానికి వస్తున్నా. నా సాక్ష్యాన్ని, నా అనుభవాలను ఆయా సమయాలలో చెప్పవలసి వస్తుంది. అంత మాత్రమే కానీ అవి దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలే కానీ మన గొప్పతనం కాదు. యోహాను బాప్తీసం ఇచ్చే యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. దేవుడిని హెచ్చించేవాడు తన జీవితంలో దీవించబడతాడండి. ఆయన చెప్పుల వారి ముట్టుకున్నట్టుగా నేను యోగ్యుడిని కాదన్నాడు బాప్తీసం ఇచ్చే యోహాను. బట్ అదే మనిషిని గురించి ప్రభువు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో వీడు గొప్పవాడు. నీ సాక్ష్యం నిన్ను గొప్పవానిగా చేస్తుంది. నీ బ్రతుకు నీ గొప్ప మనస్సును బయలుపరుస్తుంది. గొప్పతనం అనేది మనసులో ఉండాలండి. మనిషికి గొప్పతనాన్ని ఇచ్చేది అతని యొక్క నడవడిక, అతని ప్రేమ, అతని స్థాయి. మనం వేసుకునే వస్త్రాల వలనో, మనం చెప్పుకునే మాటల వలనో, మనకున్నటువంటి ఆస్తుల వలనో మనం గొప్పవారిమయ్యామనుకుంటే అది ఎట్లా వచ్చిందో అట్లాగే వెళ్ళిపోద్ది. నీ విలువ మరి దేనికి ఇవ్వద్దు. నువ్వు పెద్దింట్లో ఉంటే గొప్ప అనుకోవటం ఈ రోజున సర్వసాధారణమైపోయింది. నేను పెద్ద కారులో దిగితే నేను గొప్పోని అనుకుంటారు అని ఎక్స్పెన్సివ్ కార్లు కొనుక్కొని పెట్టుకుంటారంటాడు. మనుషులకు మంచి దర్జాగా కనబడాలనే ఆశ అంతే. అది అవసరమా? నాకు ప్రయోజనకరమా? నా కుటుంబానికి అవసరమా? నా స్థాయికి తగినదేనా అనే ఆలోచన లేకుండా మనం చేసే ప్రతి దానిలో కూడా దేవుడు గొప్పవాటిని మనకి ఇస్తాడండి. కానీ గొప్పవాటిని ఆశించొద్దు అన్నాడు ప్రభు. గొప్పవాటి కొరకు కకృతి పడవద్దు, ఉన్నదానితో సంతృప్తి పడు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకోవడానికి ఆశపడకు. ముఖ్యంగా మాటలండి, మాటల్లోనే డంబాలు. మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటుతున్నారు ఒకళ్ళు. మాటల్లో కోటల గురించి మాట్లాడతాడంట, పెద్ద పెద్ద శిఖరాల గురించి మాట్లాడతాడు, కానీ కాలు గడప దాటి కాలు బయట పెట్టాడు దేవుడి కొరకు కానీ మనుషుల కొరకు కానీ ఏం చేయడు. చేసేది గొప్ప అనుకుంటున్నావు, కానీ నీ బ్రతుకులో నీ స్థాయి ఏంటన్నది గ్రహించుకోవటం లేదు. భార్య గొప్ప భార్య, భర్త గొప్ప భర్త చెప్పుకోవటం వల్లనే కదండి వాళ్ళ జగడాలు వచ్చేది.
కాసే పాపు నీ సోది అన్నట్టుగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితులు మనకి ఎందుకు వస్తున్నాయి? చాలా గొప్పలే నోర్మొయ్ అనిపించుకోవాల్సిన అవసరత ఎందుకు వస్తుంది? మనం గొప్పవాళ్ళగా ఉండాలని ఆశపడుతున్నాం, లేని దాన్ని ఉన్నట్టుగా ఉండాలని ఆశపడుతున్నాం. ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఆశపడుతున్నాం. ఆయన కనబడాలి, ఆయన నామానికి మహిమ రావాలి. ఎస్, ఏ వెల్ డ్రెస్డ్ పర్సన్ నాలంటుండి చూసి అందరూ డంబంగా అనుకుంటారు, కానీ ఇది నాకు సహజంగానే ఉంటుంది. ఎందుకంటే నేను ప్రభు ప్రతినిధిగా ఉన్నాను కనుక, ప్రభు పక్షంలో ఉన్నాను కనుక, ప్రభు కొరకు కాసేపట్టి ఇవన్నీ తీసి పడేస్తాం, సాధారణమైన వస్త్రాలే వేసుకుంటాం, సాధారణమైన జీవితమే జీవిస్తాం. ఏమున్నా లేకపోయినా యేసయ్యను మహిమపరచాలని ఒకే ఆశతో సాగుతున్నా. ఒకటే గుర్తండి, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎంతగా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటే అంతగా మనం దీవించబడతాం. నా జీవితంలో ప్రభు కొరకు సమస్తము విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో అవకాశాలు, లోక సంబంధమైన లాభాలు, అభివృద్ధి, లోక సంబంధమైన వస్తు వాహనాలను కోరుకోకుండా ప్రభు చిత్తములో ఆయన ఇచ్చిన దానితో సంతృప్తి పొందుతూ ముందుకు సాగుతాం నేర్చుకున్నాను. సమృద్ధిలో ఉండటం నేను ఎరుగుదును, లేమిలో ఉండటం నేను ఎరుగుదును. ఒక్క చొక్కాతో 2 సంవత్సరాలు నేను బైబిల్ స్టూడెంట్గా 2 సంవత్సరాలు ఒకే చొక్కా, రాత్రి ఉతుక్కోవటం, పొద్దున్న వేసుకోవటం, ఇస్త్రీ లేదు, తల కింద మడత పెట్టి పెట్టుకోవటం, చిరిగిపోతే కుట్టుకొని, భుజాల దగ్గర చిరిగిపోతే కుట్టుకొని వేసుకోవటం. మా ప్రిన్సిపల్ గారు చూసి, ఏంటయ్యా చిరిగిపోయిన చొక్కా వేసుకుంటున్నావు, ఆ గాడ్ ఇన్ హెవెన్ ఈజ్ వెరీ రిచ్ అని ఆయన చెప్పిన వరకు ఆ సంగతే నేను పట్టించుకోలే. మన దేవుడు గొప్పవాడు, నువ్వు చిరిగిపోయిన చొక్కా వేసుకుంటే దేవునికి సిగ్గు కలుగుద్ది. యూ కెన్ హ్యావ్ ఎ నీట్ డ్రెస్. అంతవరకు నా పాకెట్ మనీ పోగు చేసుకొని పరిచర్యకు వాడేవాడిని. చిన్న టేప్ రికార్డర్ కొనుక్కొని దేవుని ప్రేమతో ఇతరుల అవసరతలు తీరుస్తూ ముందుకు సాగేవాడిని. ఈరోజు నన్ను గురించి నేను ఆలోచించుకుంటుంటే, నాకు ఎన్ని ఇచ్చాడు దేవుడు అనేది చూసినప్పుడు, ఏ మనుషుడు గొప్ప చేశాడు, ఎవరిచ్చారు ఇవన్నీ అన్నప్పుడు, తగ్గించుకున్న వారిని హెచ్చించే ప్రభు అన్న సంగతి గుర్తిస్తున్నాను. హెచ్చించబడిన తరువాత తగ్గించుకోవటంలోనే గొప్పతనం ఉందండి. ఒకప్పుడు దేవుడు ఉన్న స్థితి కంటే దేవుడు హెచ్చించిన తర్వాత కొంతమంది ఎక్కితే కిందకి దిగిరారు. గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించినప్పుడు దీనంగా తమ నిజమైన సాక్ష్యాన్ని కూడా చెప్పరు. నేను ఇటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఇంట్లో తీసుకొచ్చాడనేది కూడా ఒప్పుకోరు. వారి సంగతి వారి మర్చిపోతారు. అది మనకెంతో నష్టాన్ని కలుగజేస్తుందండి. మనందరికీ తెలిసిన విలియం కేరీ, వన్ ఆఫ్ ద ఫస్ట్ మిషనరీస్ టు ఇండియా, హౌరాకి కలకడా పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన వచ్చేటప్పటికి ఎవరు ఆయన్ని స్వీకరించలేదు. చాలా శ్రమలు పోలయ్యాడు. భార్య చనిపోయింది, కుమారుడు చనిపోయాడు, సమస్యలు ఎదుర్కొన్నారు, డబ్బులు లేవు, ఎవరు సపోర్ట్ చేయలేదు, దానికి మోరల్గా సపోర్ట్ చేయలేదు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేదు. కానీ ఒక భారం, దేవుని కొరకు ఆ చిన్న గుడిసెలోనే ఉంటూ దేవుని కొరకు ఈ బైబిల్ను తర్జుమా చేసి వారి భాషల్లో ఇవ్వాలని ఆశపడి బెంగాలీ ప్రజల కొరకు ప్రార్థించి బైబిల్ను తర్జుమా చేశాడు. అక్కడ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా టీచ్ చేస్తూ ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ చెప్పులు కుట్టుకుంటూ, అది ఆయన వృత్తి. ఆ దేశంలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో ఆ సాయంకాలం సేవ చేస్తూ సువార్తను ప్రకటిస్తుండేవాడట. ఒకరోజు ఒక చర్చిలో ఆయన్ని ప్రసంగానికి ఆహ్వానించినప్పుడు ఆ సంఘ పెద్ద గారు కొంచెం ఎగతాళిగా, ఇప్పుడు చెప్పులు కుట్టుకొని అమ్మే విలియం కేరీ గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు అని చెప్పారు. మనమైతేనా ఎంత కోపం వస్తుందో కదా. ఆయన దీనంగా స్టేజ్ మీదకి వచ్చి, అయ్యగారు నా గురించి ఎక్కువ చెప్పాడు, నేను చెప్పులు కుట్టి అమ్మే అంతటా గొప్పవాడిని కాదు, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ ఏ కాబ్లర్. చెప్పులు రిపేర్ చేసేవాడిని. కొత్త చెప్పులు కుట్టి అమ్మే అంత స్థాయి నా కంపెనీలు లేవు.
నేను రోడ్డు పక్కన నిలబడి గుడిగేసుకొని కూర్చొని తెగిపోయిన చెప్పులు కుడుతూ ఆ 10 పైసలు 20 పైసలు తీసుకునే కేవలం చెప్పులు రిపేర్ చేసేవాడిని మాత్రమే అని చెప్పాడట, ఒప్పుకున్నాడట. అది విన్నప్పుడు ఆయన్ని హెచ్చించిన వ్యక్తి తగ్గించుకోవాల్సి వచ్చింది. తగ్గించుకున్న విలియం కేరీ మనసును బట్టి అనేకులకు ఇప్పటికీ నాకు మీకు విన్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. తగ్గించుకుందాం, ప్రభు హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, డంబములాడు నాలుగు నుండి మమ్మల్ని విడిపించయ్యా. అపవాది డంబములు పలుకువాడని అంత్య దినములలో డాంబికులు తయారవుతారన్న వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు మమ్మల్ని గురించి మేము చెప్పుకొని గొప్పలు చేసుకునే స్థాయికి దిగజారక మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపవలనే అన్నది గుర్తిస్తూ నీ సన్నిధిలో తగ్గించుకొని నీ నామానికి మహిమ కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్న మాటను అక్షరాల మేము అనుసరిస్తూ నాలో గొప్పేదైనా ఉంటే అది నా ప్రభువుదే, నాలో నీచమైనది ఉంటే అది నాది. నా బలహీనతలన్నీ ప్రభు బలముగా మార్చాడు కనుక ఆయన కొరకు నేను బ్రతుకుతున్నానన్న విరిగి నలిగిన హృదయంతో బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101003 నెంబర్కి తెలియచేయండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. డాక్టర్ జీపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.